హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించారు. కిమ్స్ హాస్పిటల్కు వచ్చే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్పేట పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారి అనుమతి తీసుకున్న అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే కిమ్స్ హాస్పిటల్కు వెళ్లారు. శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్ బాలుడి ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రితో మాట్లాడిన అల్లు అర్జున్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ రాక సందర్భంగా పోలీసులు కిమ్స్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం చిక్కట్పల్లి పోలీసుల ముందు హాజరు కావాలని షరతు విధించింది. పోలీసులు దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. కేసును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించారు. కిమ్స్ హాస్పిటల్కు వచ్చే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్పేట పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారి అనుమతి తీసుకున్న అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే కిమ్స్ హాస్పిటల్కు వెళ్లారు. శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్ బాలుడి ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రితో మాట్లాడిన అల్లు అర్జున్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ రాక సందర్భంగా పోలీసులు కిమ్స్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం చిక్కట్పల్లి పోలీసుల ముందు హాజరు కావాలని షరతు విధించింది. పోలీసులు దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. కేసును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.